చేశారు. ఆ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు. మీ అందరికీ ప్రభువు నామములో వందనాలు. మరి ఈ దినాన్ని దేవుడు మనకి ఈవుగా ఇచ్చాడు. ప్రియులారా, ప్రారంభ ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆసిఫాబాద్ నుంచి దేవుని సేవకులు జాన్ పాల్ అన్న ప్రారంభ ప్రార్థన చేస్తారు. మరి తర్వాత కార్యక్రమాన్ని నడిపించుకుందాం. అన్న వందనాలన్నా జాన్ పాల్ అన్న. వందనాలు. ప్రారంభ ప్రార్థన. తండ్రి, మహత్యము కలిగినటువంటి మహాగణుడ, మహోన్నత, సజీవుడు అయినటువంటి నీవు, నిర్జీవుడు అయినటువంటి మమ్ములను క్రీస్తు యేసుతో కూడా తిరిగి మమ్మల్ని బ్రతికించిన వాడా, మీకు స్తోత్రాలు నాయనా. నేనటి వారమైనటువంటి మమ్మలను నేటి వారిగా చేసిన నీ కృప మా పట్ల, నీ ప్రణాళిక, నీ చిత్తం ఎంత అమూల్యమైనదో జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయనా. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యల కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరొక నూతన దినములో మీ వాక్యము కొరకై, మీ సన్నిధికి సహవాసము కొరకై చేరివచ్చి ఉండగా జ్ఞాపకం చేసుకోనండి. నడిపిస్తున్నటువంటి వారిని, కీర్తనలు పాడుతున్న వారిని, మరి ప్రత్యేకంగా ప్రభువా నేటి దినం మీ మాటల కొరకై సిద్ధపరిచినటువంటి మీ దాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయనా. దీని వెనక ఉన్నటువంటి ప్రతి ప్రయాసం మీకు తెలుసు కదా, జ్ఞాపకం చేసుకునండి. దేవా, పరలోకములో న్యాయమైనటువంటి ఫలమును వారి కొరకు సిద్ధపరిచేందుకు స్తుతులు చెల్లిస్తూ, నేటి దినం మా కొరకై దాచి ఉంచినటువంటి లేఖనము కొరకు ఎదురు చూస్తూ, శక్తిమంతుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన దేవుని సేవకులు జాన్ పాల్ అన్న గారికి మనందరి తరఫున ప్రభువు నామములో వందనాలు. ప్రియులారా, ఒక పాట విందాం. ఇంకా జాయిన్ కాలేదు కదా? పేతురన్న ఉన్నాడు. ప్రియులారా, ఒక పాట విందాం. హైదరాబాద్ నుంచి ఎం పేతురన్న గారు మనకు ఒక పాట పాడి వినిపిస్తారు. అన్న వందనాలన్నా పేతురన్న. వందనాలు అన్న. పాడండి అన్న. పునరుద్ధానుడనాయేసయ్యా, పునరుద్ధానుడనాయేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్ను కనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్ను గణపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. పునరుద్ధానుడనాయేసయ్యా, నీ కృప చేతనే నాకు నిరక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నిరక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు,
నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. పునరుద్ధానుడనా యేసయ్యా నీ ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని. నీ ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా. నీ వాగ్దానమే నన్ను బలపరచెనే. నీ వాగ్దానమే నన్ను బలపరచెనే. పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని. నీ వాగ్దానమే నన్ను బలపరచెని. పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. పునరుద్ధానుడనా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. వందనాలన్నా. ఓకే అన్న. చక్కని పాట పాడి దేవుణ్ణి గణపరిచినటువంటి ప్రియ దేవుని దాసులు పేతురు అన్న గారికి మరి ప్రభు నామంలో వందనాలు. ప్రియులారా, మరి ఈ దినము వాక్యం అందించడానికి ఏసీసీఏ జగద్గిరి గుట్ట నుంచి మరి హైదరాబాద్ నుంచి దేవుని దాసులు ఎం జోసెఫ్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. మరి అంతకంటే ముందుగా ప్రియులారా, వాక్యం అందించకంటే ముందుగా మరి వాక్య సహాయం కోసం మనం ప్రార్థన చేసుకుందాం. మరి తిరుపతి నుంచి రవి మనోహర్ అన్న గారు ఉన్నారు. పెద్దలు వాక్య సహాయం కోసం ప్రార్థన చేస్తారు. వందనాలన్నా మనోహర్ అన్న. వందనాలు బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, సర్వోన్నతుడు, సర్వ సృష్టి నిర్మాణకు నిర్వాహకుడైన మా నాయన, ఈ ఉదయకాలం మీ పాదసన్నిధిని మాకు అనుగురించిన రీతిని బట్టి మీకు స్తోత్రములు. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4334వ రోజుకు మమ్మల్ని తీసుకుని వచ్చారు. అందులో బట్టి మీకు స్తోత్రములు. కరుణా సంపన్నుడా, మహిమగల దేవ, ఇంతవరకు పాట పాడి మిమ్మల్ని మహింపరిచిన మీ బిడ్డను బట్టి మీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నడిపిస్తున్నట్టు మా ప్రియులు ఎర్రపరెడ్డి గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్విరామంగా నిర్వహిస్తూ మరి మీ వాక్య సన్నిధిని మాకు తీసుకుని వచ్చిన రీతిని బట్టి మీకు స్తోత్రములు. మా ప్రియులు బర్నబాస్ గారిని జ్ఞాపం చేసుకుంటున్నాం. వారి పరిచర్య, మందిర నిర్మాణం అన్నిట్లోనూ మీరుండి నడిపిస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రములు. ఈ రోజు వాక్యం అందించడానికి మీరు సిద్ధపరిచినటువంటి మరి జోసెఫ్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. వారు
మీ వాక్యమును అందిస్తూ ఉండగా మేమందరం శ్రద్ధగా విని మా జీవితాల్లో అన్వయించుకొని మీరు అక్కడ కొరకు సిద్ధపడినట్లు సహాయం చేయండి మా ప్రభువా. ఎలాంటి ఆటంకాలు లేకుండా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా మీరే కాచి కాపాడి మీరే నడిపించుదురని మా ప్రాణప్రింట యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకమున పరమ తండ్రి. ఆమేన్. 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 అన్నారు. ప్రార్థన చేసిన పెద్దలు రవి మనోహర్ అన్న గారికి మనందరి తరఫున ప్రభు నామమున వందనాలు. ప్రియులారా, మరి వాక్యాన్ని మనం విందాం. ఎం జోసెఫ్ అన్న గారు హైదరాబాద్ నుంచి, జగద్గిరి గుట్ట హైదరాబాద్ నుంచి మనకు అన్న 6 గంటల వరకు వాక్యం అందిస్తారు. అందరం శ్రద్ధగా విని ఆత్మీయమైన మేలు పొందుదాం. అన్న వందనాలన్నా. వందనాలు. ఓకే, ప్రారంభించండి. ఈ ఉదయకాలం చేరవచ్చిన సోదర సోదరులకు ప్రభు నా వందనాలు. నేను మా గొప్పను బట్టి మరొకసారి ఈ విధంగా మీ మధ్య నిలిచి మరి వాక్యం అందించడానికి దేవుడు ఇచ్చిన ప్రభుత్వ దేవునికి వందనాలు. ఈ ఉదయకాలంలో మన అంశం ఏంటంటే ఇట్ కేమ్ టు పాస్ అన్నది కొన్ని సందర్భాలు బైబిల్లో మనం చూస్తుంటున్నాం. ఈ సంగతులు జరిగిన తర్వాత అన్న కొన్ని సందర్భాలలో ఈ మాట రాయబడి ఉంటున్నది. కనుక సమయం లేకపోవడం వలన తెలుగులో తర్జుమా చేయలేకపోయాను. సో ఇంగ్లీష్లో ఈ యొక్క టెక్స్ట్ నేను పెట్టి ఉంటున్నాను. సో దయచేసి మీరు రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోవచ్చు. మొట్టమొదటిగా మనకు ఆదికాండం 14:1 ఈ యొక్క మాట కనిపిస్తుంటున్నది. ఇట్ కేమ్ టు పాస్ అన్నది ఒక సంఘటన జరిగి ఇంకొక సంఘటన జరగడానికి మరి సిద్ధంగా ఉన్నట్టుగా మనకు అది కనిపిస్తుంటున్నది. ఆదికాండం 14:1 మనం చూసినట్లయితే అక్కడ ఒక పోరాటము కనిపిస్తుంటున్నది. ఫైట్ అనే మాట అక్కడ కనిపిస్తుంటున్నది. చూడండి, 14:1 ఆదికాండం 14:1. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్ల యోమెరు, కోయిల రాజైన తిదాలను వారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయిల రాజైన షెమెబేరుతోను, సోయిరాను బెలరాజుతోను యుద్ధము చేసిరి. కనుక అక్కడ ఒక యుద్ధము కనిపిస్తున్నది. ఈ యుద్ధము మరి ఒక 5 మంది రాజులు 4 రాజులతో మరి పోరాటం చేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఈ యొక్క యుద్ధము విషయము ఎందుకు జరిగింది అన్నది ఇక్కడ మనం పరిశీలిస్తే 14 మనం గమనించినట్లయితే ఆ యొక్క ముఖ్యంగా సొదొమ గొమొర్రా లోతు ఆ స్థలంలో నివసించడానికి వెళ్ళిన వాడుగా మనం చూస్తుంటున్నాం. సో ఆ పరిస్థితులు, ఆ సమయాల్లో అక్కడ యుద్ధము జరిగినట్టుగా మనం చూస్తుంటున్నాం. తర్వాత మనము 4వ వచనం చూసినట్లయితే 12 సంవత్సరములు కదొర్లో యోమెరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. ఇది కనుక 12 సంవత్సరాలు అక్కడ వారికి లోబడి ఉన్నారు, కానీ 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక 13 అనే సంఖ్య తిరుగుబాటుకి సాదృశ్యంగా ఉంది. 12 అనే సంఖ్య మరి అధికారానికి, ప్రభుత్వానికి సాదృశ్యంగా ఉన్నట్లు చూస్తుంటున్నాం. అందుకే యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించాము, మాకేంటి లాభం అన్నప్పుడు యేసు ప్రభు మీరు 12 సింహాసనం మీద కూర్చొని మరి తీర్పు తీరుస్తారు అని చెప్పి యేసు ప్రభు శిష్యులతో చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. 12 సంఖ్య దేవుని యొక్క ప్రభుత్వము భూమి మీద అన్నది అర్థం వస్తుంది.
భూమి మీద దేవుని యొక్క ప్రభుత్వం. 24 అనే సంఖ్య ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో అక్కడ 24 పెద్దలు అదని మనం చూస్తాం. అనగా పరలోకములో దేవుని యొక్క ప్రభుత్వం అని అక్కడ మనం చూస్తున్నాం. ఆయన యొక్క అధికారాన్ని తెలియజేస్తున్నాను. కనుక ఈ యొక్క అధికారానికి లోబడి 13వ సంవత్సరం తిరుగుబాటు చేసిన వారుగా మనం చూస్తుంటున్నాం. ఈ 5 రాజుల పేర్లు, దాని యొక్క అర్థాలు మనం చూసినట్లయితే వారు చెడిపోయిన వారుగా, వారు దుష్టులుగా మనం చూస్తుంటున్నాం. 4 రాజుల పేర్లు మనం చూసినట్లయితే వారు మరి తప్పుడు లోకము, తప్పుడు మతాన్ని అది తెలియజేస్తూ ఉంటున్నది. కనుక వీరు ఇద్దరు 2 రకాల రాజుల్ని మనం చూసినప్పుడు, ఒకరేమో తప్పుడు మతాన్ని కలిగిన వారుగా, ఇంకొక విధంగా చెప్పాలంటే శరీర సంబంధులు, శరీరానికి సంబంధించిన వారుగా మనం చూస్తుంటున్నాం. అనగా బైబిల్లో 3 రకాలు ఉన్నారు. ఆత్మ సంబంధి, శరీర సంబంధి, ప్రకృతి సంబంధి అని మనం చూస్తుంటున్నాం. మనకు తెలుసు సొదొమ గొమొర్రా ప్రజలు ఎలాంటి వారన్నది అక్కడ కనిపిస్తున్నది. ముఖ్యంగా పూర్తిగా శరీరానికి సంబంధించిన వారుగా మనకు కనిపిస్తుంటున్నారు. దేవునిని తృణీకరించిన వారుగా, సహజ స్వభావాన్ని తృణీకరించిన వారుగా, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారు దేవుని ఎరిగి కూడా ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. కొంతమంది విగ్రహాల వైపు తిరిగిపోయారు. ఇంకొంతమంది తమ సహజ స్వభావాన్ని విడిచిపెట్టి పురుషులు పురుషుల వైపు, స్త్రీలు స్త్రీ వైపు తిరిగిపోయేవారుగా మనం చూస్తుంటున్నాం. 3వది వారు భ్రష్టమైన మనసుకు తిరిగిపోయిన వారుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి అలాంటి పరిస్థితి ఇక్కడ సొదొమ గొమొర్రాలో మనం చూస్తుంటున్నాం. యుద్ధము జరిగినప్పుడు వారు ఒక స్థలములో యుద్ధము చేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క యుద్ధంలో 3 సంగతులు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి వార్షిప్, రెండవది వర్షిప్, తర్వాత 3వది వర్క్ మ్యాన్షిప్. ఈ యుద్ధములో 3 సంగతులు ఉన్నాయి. పీపుల్ ఆఫ్ ద వార్, ప్లేస్ ఆఫ్ ద వార్, ప్రేయర్ ఫర్ వార్. ఈ యుద్ధంలో ఉన్న ప్రజలు, యుద్ధం యొక్క స్థలము, యుద్ధము కొరకు ప్రార్థన. కనుక ఈ యొక్క లోతు వెనకబడిన వాడిగా మనకు కనిపిస్తుంటున్నాడు. తాను ఇష్టపడి ఆ యొక్క స్థలాన్ని ఎన్నుకున్నవాడుగా, కనులెత్తి చూచినప్పుడు అక్కడ ఎట్లా కనిపించిందంట, 13, 14 చూస్తాం చూడండి. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా 11వ వచనం 10వ వచనం చూడండి. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలన నీళ్లు పారు దేశమై ఉండెను. కనులెత్తి చూసినప్పుడు అక్కడ ఆ యొక్క సొదొమ గొమొర్రాలో యెహోవా తోట వలె కనిపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ లోకము మనకు వెనుకబడిన విశ్వాసికి పచ్చగా కనిపిస్తుంది, యెహోవా తోట వలె కనిపిస్తుంది. కనుక అదే ఆ యొక్క లోతును పడవేసినట్టుగా తాను అక్కడి నుంచి తన యొక్క పడిపోయిన జీవితాన్ని అక్కడ మనం చూస్తుంటున్నాం. దేవుని యొక్క వాక్యమును ఎరిగిన వారు వివేచన కలిగి ఏది మంచిది, నా జీవితానికి, నా సహవాసానికి, నా ఆత్మీయ ఎదుగుదలకు ఏ స్థలము మంచిదని సరైన స్థలాన్ని ఎన్నుకునేవారుగా ఉంటారు. కనుక
అబ్రహామును విడిచిపోయిన లోతు ఆ భయంకరమైన సొదొమ గొమొర్రాల స్థలములోకి ఆ పరిస్థితుల్లో అతడు అక్కడ నివసించడానికి వెళ్ళిన వాడుగా మనం చూస్తాం. తర్వాత మనం తెలుసుకునేది ఏంటంటే, తెలుగులో పెండ్లాడనై ఉన్నా అని ఉన్నది, కానీ ఇంగ్లీష్లో ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా అన్న సంగతి మనం చూస్తాం. కనుక లోతు యొక్క స్థితి దిగజారిపోతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అక్కడే ఉండి ఆ యొక్క కుమార్తెలను అక్కడ స్థానికంగా ఉన్న వారికి పెళ్లి చేసిన వాడుగా మనం చూస్తుంటున్నాం. సరే, మెట్టుకు ఇక్కడ ఈ యొక్క లోతు మరి ఆత్మీయంగా వెనకబడిపోయిన వాడుగా, తర్వాత ఈ యొక్క మతములో ఆ యొక్క శరీర సంబంధాల మధ్య మరి ఇరుక్కని పోయిన వాడుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా ఈ యొక్క రాజుల అర్థాలు మనం చూస్తే, వారు ఇద్దరి మధ్య 2 రకాల ప్రజల మధ్య మరి ఇరుక్కుపోయిన వాడుగా, కమర్షియలిజం అండ్ కమ్యూనిజం. కనుక ఈ వ్యాపార విషయాలలో, తర్వాత ఇప్పుడు మనం చూసినట్లయితే ఆయన గేటు దగ్గర ఉన్నాడు. దేవదూతలు ఆయన్ని దర్శించడానికి వచ్చినప్పుడు గేట్ దగ్గర, అంటే వారిలో ఒకరిగా తీర్పరిగా ఉన్నట్టుగా ఆ యొక్క పేరు ఘనత కోసం వారితో కలిసిపోయిన వాడుగా మనం చూస్తుంటున్నాం. సరే, మెట్టుకు యుద్ధము ఎక్కడ జరిగిందని మనం గమనించినట్లయితే అది సిద్దీము లోయలో జరిగినట్టుగా మనం చూస్తుంటున్నాం. సిద్దీము లోయ 10వ వచనం. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి, శేషించిన వారు కొండకు పారిపోయిరి. కనుక ఈ సొదొమ గొమొర్రా రాజులు ఈ యొక్క మట్టి కీలు గుంటలో, విస్తారమైన మట్టి కీలు గుంటలు, కనుక ఈ సిద్దీము వ్యాలీని మృత సముద్రము లేకుంటే మట్టి కీలు గుంటలు. ఇప్పటికీ ఆ యొక్క మృత సముద్రం దగ్గర పోతే ఆ ఇసుక మరి తీసుకొని పూసుకుంటారు. అది ఆరోగ్యానికి మంచిది, శరీరానికి మంచిది అని దాన్ని పూసుకుంటూ ఉంటారు. కానీ అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే అక్కడ మట్టి కీలు గుంటలు ఉండెను. మరి అది ఒకసారి దాని లోపలికి ఆ బురదలోకి వెళితే మరి తిరిగి రావడం కష్టం అన్నది అక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక ఈ యొక్క సొదొమ గొమొర్రా మరి రాజులు అక్కడ దానిలో మరి ఆ మట్టి కీలు గుంటలో పడిపోయిన వారుగా మనం చూస్తుంటున్నాం. మిగతా వారు కొండకు పారిపోయిన వారుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఈ యొక్క శరీర కార్యములు జరిగించే ఆ యొక్క రాజులు కానీ ప్రజలు కానీ వీటిల్లో మరి మృత సముద్రము సంబంధమైన వాటిలో వారు మరి ఇరుక్కుపోయిన వారుగా మనం చూస్తుంటున్నాం. కనుక వారి యొక్క పరిస్థితి నానాటికి దిగజారిపోతున్నది. వారితో కలిసి సహవాసం చేస్తున్న లోతు కూడా అదే పరిస్థితి అని మనం చూస్తుంటున్నాం. ఆ యొక్క రాజులు మరి లోతు కుటుంబాన్ని, ఆయనకు కలిగిన సమస్తాన్ని వారు దోచుకొని పోయిన వారుగా మనం చూస్తుంటున్నాం కదా. కాబట్టి 11వ వచనం. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా. కనుక లోతు పరిస్థితి నానాటికి మరి దిగజారిపోతున్న స్థితిని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అబ్రహాము నుంచి వేరైపోయి మరి తన సొంత జీవితాన్ని, స్వేచ్ఛా జీవితాన్ని మరి లోతు జీవిస్తూ ఉన్నవాడుగా మనం చూస్తుంటున్నాం. తాను ఆ యొక్క భయంకరమైన జనుల మధ్య నివసిస్తూ ఏమాత్రము మనస్సాక్షి, వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వాడై, ఏమాత్రము దేవుని యొక్క భయము లేని పరిస్థితి అక్కడ మనం చూస్తుంటున్నాం. లోతులో ఎలాంటి మార్పు లేదు, లోతులో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నేను ఒకప్పుడు అబ్రాహాముతో ఉన్నప్పుడు మరి అక్కడ పరిస్థితి బాగుంది, ఇక్కడైతే చాలా దారుణమైన పరిస్థితి, నేను ఇక్కడ ఉండలేను
అని చెప్పి అనుకున్నవాడుగా లేడు. ఆనాటికి ఆ యొక్క పరిస్థితి దిగజారిపోతున్నది. ఇప్పుడు మరి రాజులు వచ్చి మరి లోతును అతనికి ఉన్న సమస్తాన్ని పట్టుకొని పోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే తర్వాత వచనంలో మనం చూస్తే 13వ వచనంలో అక్కడ మరి చెప్పబడిన పేర్లను బట్టి మనం చూస్తే, తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు కుమారుడైన మమ్రే అని అమోరీని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనిన వారు. కనుక మమ్రే అంటే అర్థం ఏంటంటే ఫ్యాట్నెస్ ఆర్ రిచ్నెస్, బలము లేకుంటే ధనము అన్న సంగతి, ధనవంతుడు. ఎష్కోలు అంటే ఒక గుంపు అన్నది మనం చూస్తుంటున్నాం. ఆనేరు అంటే తాను వన్ హూ విత్డ్రాస్ హిమ్సెల్ఫ్, కనుక మరి తాను తప్పించుకొనిన వాడు, లేకుంటే దూరముగా ఉన్నవాడని అర్థం వస్తుంటున్నది. కనుక ఇక్కడ ఒక ప్రేయర్ మీటింగ్ని మనం చూస్తుంటున్నాం. దాని అర్థం ఏంటంటే ఒక గుంపు ప్రజలు మరి దేవుని యొక్క సహవాసములో మరి బలంగా ఉన్నవాడై మరి సామాజిక జీవితాన్ని నుంచి దూరంగా తాము దూరంగా పెట్టుకొని ఒక ఉద్దేశము, ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కలిగి తాము దేవుని లోకానికి దూరముగా ఉంచుకున్న వారుగా మనం చూస్తుంటున్నాం. కనుక వీరందరూ కలిసి ప్రార్థన కూడికకు మరి వచ్చిన వారుగా, అబ్రాహాముతో నిబంధన చేసుకునే వారుగా, అబ్రాహామునకు సమాచారం ఇచ్చిన వారుగా మనం చూస్తుంటున్నాం. కనుక యుద్ధానికి పోకముందు మరి ఇక్కడ మనం ఒక ప్రార్థన మనం చూస్తుంటున్నాం. ప్రార్థన కూడిక మనం గమనించినట్లయితే మనము వీలైతే వస్తాము ప్రార్థన కూడికకి, వీలైతే వస్తాము దేవుని వాక్య ధ్యానమునకు, బైబిల్ స్టడీ కొరకు, వీలైతే వస్తాము మేము ఆరాధనకి అన్న ఆలోచన చాలా మందికి ఉంటున్నది. ఎందుకు బ్రదర్ మీరు రాలేదు అని అంటే, కుదరలేదు బ్రదర్ అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు వీలు పడలేదు. కొన్ని అత్యవసర పరిస్థితులు వస్తాయి, నిజమే. అనారోగ్యం కలిగినప్పుడు, రాలేని పరిస్థితి ఉన్నప్పుడు రాలేకపోవడం అది నిజమే. కానీ మిగతా సందర్భాలలో మనము మరి ఆ పని ఆ సమయంలో చేయకపోయినా పర్వాలేదు అని అనుకున్నప్పుడు, తర్వాతైనా చేసుకోవచ్చు అని అనుకున్నప్పుడు మనము పూర్తిగా మరి దేవుని యొక్క స్థానిక సంఘ కార్యక్రమాలకి మనము హాజరు కావడం చాలా అవసరం ఉన్నది. ఇది మనకు స్పష్టంగా తెలియజేస్తున్నది. కనుక మన పనులన్నీ పక్కన పెట్టి దేవుని కోసము మరి మనము త్యాగము చేయడము అది ఎంతైనా అవసరం అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభు అయితే ఆయన త్యాగం చేయాలో మనకు రక్షణ ఇవ్వాలి, కానీ మనము ఆయన కోసం త్యాగం చేయడం మట్టు మనకి ఇష్టం లేదు. నాకు వీలైతే వస్తాను. కనుక ఇక్కడ ఈ యొక్క పేర్లు మనకు చాలా సవాలుగా ఉంటున్నాయి. మన సహవాసంలో ఉన్న ఆ యొక్క రిచ్నెస్ కనిపిస్తున్నదా? సహవాసంలో బలపడిన అనుభవం మనకున్నదా? కనుక మరి సహవాసం యొక్క అర్థం ఏంటి? సహవాసం అంటే కలిసి జీవించుట. కనుక ఎందుకు దేవుడు సహవాసాన్ని ఏర్పరచాడు? దేవుడే సంఘము, చర్చ్ అంటే కాల్డ్ అవుట్ అనే మాట అర్థం వస్తున్నది. బయటికి పిలువబడిన వారము. సహవాసం అంటే లోపలికి పిలువబడిన వారము. దేవుడు బయటికి పిలిచి మనల్ని వదిలేయలే. నిర్గమకాండము ఇశ్రాయేలీయుల ఐగుప్తు నుంచి బయటకు రప్పించబడుట మనకు తెలియజేస్తుంది. లేవియ కాండము విడిపించబడిన వారిని దేవుని సన్నిధిలోకి ఆహ్వానించుట, సహవాసంలోకి పిలుచుటను తెలియజేస్తున్నది. అందుకే ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు మోషే చేత మరి తయారు చేయించి ఉంటున్నాడు. ఆ యొక్క సహవాసములో బలులున్నాయి.
ఆ యొక్క సహవాసములో పండుగలు ఉంటున్నాయి. ఆ యొక్క సహవాసములో పవిత్రమైనవి, అపవిత్రమైనవి మరి గురించి మరి బోధిస్తూ పవిత్రమైన వాటినే మీరు ఎన్నుకోవాలా, తినాలా అన్నది మరి అక్కడ చెబుతూ ఉంటున్నాడు. కనుక ఈ యొక్క సహవాసములో వివేచన కనిపిస్తుంది, విధేయత కనిపిస్తుంది, విశ్వాసము కనిపిస్తుంది. ఈ యొక్క బలుల ద్వారా మనము విశ్వాసముతో ఈ యొక్క బలిని అర్పిస్తారు. ఈ యొక్క బలి చేత నా యొక్క పాపాలన్నీ తీసివేయబడతాయి, కొట్టివేయబడతాయి అని చెప్పి విశ్వాసంతో ఆ బలిని అర్పించేవాడుగా మనం చూస్తుంటున్నాం. పవిత్రమైనవి, అపవిత్రమైనది వివేచనని తెలియచేస్తున్నది. కనుక ఏది మంచిది, ఏది చెడు, దేవునికి ఇష్టమైనది ఏంటి అన్నది మరి అక్కడ తెలియచేస్తున్నది. ఉదాహరణ మనం తీసుకుంటే హేబేలు విశ్వాసముతో బలి అర్పించాడు. హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టెను ఉన్నది. మొట్టమొదటిగా హేబేలును మనం చూస్తున్నాడు. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి అర్పించాను అన్న సంగతి అక్కడ మనకు కనిపిస్తూ ఉంటున్నది. కనుక విశ్వాసమును బట్టి తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో ప్రవిన వాటిని కొన్ని తీసుకొని వచ్చాను. త్యాగాన్ని తెలియచేస్తున్నాను. విశ్వాసము కలిగిన ప్రతి విశ్వాసి త్యాగపూరితమైన మరి అర్పణ, దేవునికి ఇష్టమైన అర్పణ అర్పించేవాడుగా ఉంటాడన్నది అక్కడ మనం చూస్తుంటున్నాం. తర్వాత నోవహు జలప్రళయం అయిపోయిన తర్వాత మరి బలిపీఠమును కట్టి పవిత్రమైన పశువులను, పవిత్రమైన పక్షులను అర్పించిన వాడుగా మనం చూస్తుంటున్నాం. అప్పటికి ధర్మశాస్త్రం రాలేదు. దేవుని యొక్క జ్ఞానమును కలిగి, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి, దేవునికి ఇష్టమైనది ఏదో ఎరిగిన వాడై ఆ పవిత్రమైన పక్షులని, పశువులను అర్పించిన వాడుగా మనం చూస్తుంటున్నాం. పశువు భూ సంబంధమైనది, పక్షి ఆకాశ సంబంధమైనది. కనుక యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు అక్కడ కనిపిస్తుంటున్నాయి. కనుక ఆ విషయంలో వివేచన కలిగిన వాడుగా, దేవుని యొక్క ముఖ్యంగా ఆరాధన విషయంలో మనము దేవుని పట్ల విశ్వాసము, దేవుని యొక్క వివేచన కలిగి మనము ఆరాధన చేయాలని మనం చూస్తుంటున్నాం. మూడవది మనం చూసినట్లయితే విధేయత. కనుక ఆ యొక్క ఇస్సాకు జీవితంలో మనం చూడవచ్చు. ముఖ్యంగా సౌలు విషయంలో మనం చూసినట్లయితే 1 సమూయేలు 15వ అధ్యాయంలో మరి ఆ యొక్క అమాలేకీయులను చంపి మొత్తము వారికి సంబంధించిన సమస్తమును మరి చంపివేయమని దేవుడు చెప్పినప్పుడు కొన్ని పశువులను తన కొరకు మరి తీసుకొని ప్రత్యేకించిన వాడే ఆ రాజును కూడా చంపలేదు. సమూయేలు వచ్చి ఎందుకు ఇట్లా చేశావంటే మరి నేను కాదు, ఈ ప్రజలే తీసుకున్నారని సెలవిస్తాడు. అంతేకాకుండా తాను ఆ మంచి పశువులను దేవునికి బలిగా అర్పించడానికి మరి సౌలు సిద్ధమైన వాడిగా మనం చూస్తుంటున్నాం. అప్పుడు సమూయేలు అంటున్నాడు, మరి బలులను అర్పించడం కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము. కనుక మరి విధేయత కావాలా. మనము ఆరాధనలో, ప్రార్థన కూడికలలో, బైబిల్ ధ్యాన కూడికలో మనము దేవుని యొక్క సేవలో, సువార్త సేవలో ముందుకు సాగాలంటే విధేయత ముఖ్యం. దేవుని మాట విని మరి విధేయత కలిగి మనమై మరి దేవుని యొక్క సహవాసంలో మనం ముందుకు సాగవలసిన అవసరత ఎంతైనా ఉన్నదని ఇది మనకు తెలియజేస్తున్నది. బయట లోకములో యుద్ధం ఉన్నది. సాతాను వారి సంబంధం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని చెబుతూ ఉంటున్నాడు. కనుక మన యుద్ధము, పోరాటము మరి ఆ యొక్క వాయుమండల సంబంధమైన అధికారులతోనూ ప్రధానులతోనని చెప్పి పౌలు చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి లోకములో మనకు యుద్ధం ఉన్నది. లోకములో మనకు మరి శత్రుత్వం ఉన్నది. సాతాను, లోకము, శరీరము, ఈ ముగ్గురు మనల్ని మరి ముంచివేసేవారుగా ఉంటున్నారు. మనల్ని మరి ఆత్మీయంగా ఎదగనీయకుండా చేసేవారుగా ఉంటున్నారు. కనుక మరి ఆ విత్తువ అనే ఉపమానం మనం చూసినట్లయితే అక్కడ మనకు ఈ 3 రకాల శత్రువులు కనిపిస్తూ ఉన్నారు. త్రోవ పక్కన పడిన ఆ విత్తనాల్ని
మరి పక్షులు ఎత్తుకొని పోయాయి. సాతాను అని సంబంధులు మనకు ఈ యొక్క ఎంత మంచి బోధ చేసినా ఆ యొక్క బోధ మన హృదయంలో స్థిరపరచుకోవాలా. అలాగూ స్థిరపరచుకొని భద్రపరచుకోకపోతే సాతానుడు ఎత్తుకొని పోతాడు. ఎంత సంతోషంగా ఉంటుంది, విన్నంతసేపు బాగానే ఉంటుంది. విని మరి బయటికి వెళ్ళగానే సాతానుడు దాన్ని ఎత్తుకొని పోతాడు. ఆ సంతోషం మాయమైపోతుంది. కనుక రెండవది మనకు లోకము. ఆ లోకము మనల్ని ఐహిక విచారాలు, ఇహలోక సంబంధమైన విచారాలు ఫలించినట్టుగా కనిపిస్తుంది. కానీ కొంతసేపు ఆ సంతోషం ఉంటుంది. ఆ తర్వాత ఈ ఐహిక విచారాలు, ధనమోసము మనల్ని మోసం చేసి మనల్ని ఆ యొక్క బోధ మన జీవితాల్లో ఫలింపకుండా మరి నిష్ఫలులు అయ్యేటట్లుగా చేస్తుందని అది వ్యక్తివాని ఉపమానంలో మనం చూస్తాం. మూడవది శరీరం. రాతి నేల మీద పడిన ఆ యొక్క విత్తనాలు మన్ను కొంచెముగా ఉన్నప్పుడు, లోతు ఎక్కువగా లేనప్పుడు, మరి సూర్యుడు ఉదయించినప్పుడు అది ఎండిపోయేదిగా కనిపిస్తున్నది. శరీరము మనల్ని, మనం విన్న బోధని, శరీర సంబంధమైన ఆశలు, క్రియలు కదా, ఇవన్నీ వాక్యము నిమిత్తము హింస అయినను శ్రమ అయినను కలిగినప్పుడు ఆ వ్యక్తి వెంటనే ఆ బోధను విడిచిపెట్టేవాడుగా, అది ఫలించకుండా ఉండేవాడుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఎంత మంచి బోధ చేసినా వినినప్పుడు బాగానే ఉంటుంది. ఆ తర్వాత జరిగే సంగతులు మనం చూస్తుంటున్నాం. కనుక ఎప్పుడైతే ఆ యొక్క విత్తనము మంచి నేలలో పడిందో అది 30దంతలుగాను, 60దంతలుగాను, 100ంతలుగాను ఫలించినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ 3 శత్రువులు మనల్ని ఎదగనీయకుండా, మనల్ని ఫలించకుండా నిష్ఫలులయ్యేటట్లు చేసేవిగా మనం చూస్తుంటున్నాం. వాటి నుంచి మనం తప్పించుకొని విన్న బోధ మన జీవితాలలో మరి ఫలించినట్లుగా మనము వాటిని భద్రపరచుకొని బెరియా విశ్వాసుల వలె మనం తిరుగా దాన్ని పరిశీలించి పరీక్షించి ఇది దేవుని వాక్యములో ప్రకారంగా ఈ బోధ ఉన్నది అని గ్రహించి దానిని బట్టి మనము ఫలించేటి వారంగా, మరి 30దంతలుగాను, 60దంతలుగాను, 100ంతలుగాను ఫలించేటి వారంగా మనం ఉండాలని దీనిని బట్టి మనకు అర్థమవుతున్నది. అంతేకాకుండా ఈ ఉపమానాన్ని తీసుకొని వెళ్ళి, ఈ ఫలించేటి దానిని మనం తీసుకొని వెళ్ళి ఆ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనము దానికి అన్వయించినట్లయితే మరి మొట్టమొదటిగా 4 సంగతులు అక్కడ కనిపిస్తాం. ఫలించని స్థితి, నో ఫ్రూట్. నెక్స్ట్ బేరింగ్ ఫ్రూట్, ఫలించుట, ఫలింపలేని స్థితి, ఫలించని స్థితి నుంచి ఫలించే స్థితికి వెళ్ళుట. తర్వాత మోర్ ఫ్రూట్, ఎక్కువగా ఫలించుట. ఆ తర్వాత బహుగా ఫలించుట. కనుక క్రీస్తు యేసులో ఉన్న జీవాన్ని మనము తీసుకుంటూ ఉన్నప్పుడు మనము ఫలించే వారంగా ఉంటాం. ఇంకా ఎక్కువగా మరి మనలో ఉన్న పనికిరాని తీగలు తీసివేసినప్పుడు ఎక్కువగా ఫలించే వారంగా ఉంటాము. అది 60దంతలు, 30దంతలు ఫలించుట. ఆయనలోని జీవాన్ని మనం తీసుకుంటున్నప్పుడు ఫలించే వారంగా ఉంటాము. ఎక్కువగా ఫలించాలంటే మనలో ఉన్న పనికిరాని తీగల్ని తీసివేయాల. బహుగా ఫలించాలంటే మరి అవి కాల్చివేయబడాలని మనం చూస్తాం. ఇంకా మన జీవితాల్లో తిరిగి రాకుండా ఆ శరీర సంబంధమైన సంగతులు, లోక సంబంధమైన సంగతులు, సాతాను సంబంధమైన సంగతులు మన జీవితాలలో మరి లేకుండా చేసుకున్నప్పుడు బహుగా ఫలించే వారంగా, 100 ఫలించే వారంగా మనం ఉంటామని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఇక్కడ యేసు ప్రభు సముద్ర తీరమున, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో సముద్ర తీరమున ఆ యొక్క సంగతులు బోధిస్తున్నవాడుగా మనం చూస్తుంటున్నాం. ఇంకొక సందర్భంలో లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు ఆ యొక్క పేతురు మరి యాకోబు, యోహానులు వలలు బాగు చేసుకొంచుండగా సముద్ర తీరమున నిలిచి బోధ చేస్తున్నవారుగా మనం చూస్తున్నాం. ఇంకా జన సమూహాలు అనేకం ఉన్నారు, ఆయన బోధను వింటున్నవారుగా మనం చూస్తుంటున్నాం. కనుక వలలు బాగు చేసుకుంటానే వారు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నవారుగా మనం చూస్తుంటున్నాం. కనుక
ఆ యొక్క బోధన విన్న మరి పేతురు, యాకోబు, యోహానులు మరి యేసు ప్రభు ఈ యొక్క ఆయన దోణిలో కూర్చొని కొంచెము లోపలికి త్రోయమని అడిగినవాడుగా మనం చూస్తుంటున్నాం. అనుగా తీరానికి దూరముగా వారిని ఆ యొక్క లోపలికి నడిపించమని చెప్పినప్పుడు పేతురు, యాకోబు, యోహానులు ఆ విధంగా చేసిన వారుగా మనం చూస్తుంటున్నాం. కనుక దేవుని యొక్క వాక్యము తీరమున ఉన్న మరి యాకోబు, యోహాను, పేతురులలో ఆయన యొక్క బోధ ఫలించిన స్థితిని మనం చూస్తుంటున్నాం. అందుకే ఆ దోణిలో కూర్చొని లోపలికి త్రోయమని అడిగినప్పుడు పేతురు, యాకోబు, యోహానులు ఆ విధంగా చేసిన వారుగా మనం చూస్తుంటున్నాం. ఆ తర్వాత అక్కడ దోణిలో కూర్చొని ఆయన బోధ చేసినప్పుడు అది కూడా వారి జీవితాల్లో ఫలించిన స్థితిని తెలియజేస్తున్నది. 60 ఫలించింది. ఫలించిన తర్వాత యేసు ప్రభు ఇంకా లోతుకు నడిపించమని ఆ యొక్క పేతురు, యాకోబు, యోహానులని ఆయన అడిగినవాడుగా మనం చూస్తుంటున్నాం. ఆ లోతుకు నడిపించినప్పుడు అప్పుడు చెప్తున్నాడు యేసు ప్రభు, మీరు కుడి పక్కన వల వేస్తే మీకు చేపలు దొరుకుతాయి అని అన్నప్పుడు పేతురు అన్నాడు, మేము రాత్రంతా ప్రయాసపడితేమే కానీ ఒక్క చేప అయినను దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలవేతుము, ఏలినవాడా అంటున్నారు. కనుక సముద్ర తీరమును ఆయన కేవలం బోధకుడుగానే కనిపించాడు. కొంచెము దూరము మరి దానిని ఆ దోణెను నడిపించినప్పుడు ఆయన ఏలినవాడుగా సంబోధిస్తున్నాడు. ఎప్పుడైతే విస్తారమైన చేపలు పట్టాడో అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని సంబోధిస్తుంటున్నాడు. ఏలినవాడ కాదు, బోధకుడా కాదు, అక్కడ ప్రభువా అని సంబోధిస్తున్నాడు. ఆయన ప్రభు అని, ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి అని గ్రహించిన పేతురు ఏమంటున్నాడంటే తన యొక్క నిజస్థితిని అక్కడ ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే మనం మన జీవితాలలో మరి ప్రభువుని బోధకుడుగా లేకుంటే ఏలినవాడుగానే మనం చూస్తామో అది కేవలము భూసంబంధమైన సంగతుల కొరకే అని అన్నట్టుగా మనకు కనిపిస్తున్నది. కానీ ఆయన క్రీస్తు మాట వినినప్పుడు, యేసు ప్రభు మాట వినినప్పుడు మనకు కలిగిన ఆ యొక్క సమృద్ధిని బట్టి మనల్ని మనము సమర్పించుకునే వారంగా ఉంటామన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో కూడా ఆ పాదములు కడిగిన తర్వాత యేసు ప్రభు అంటున్నాడు, మీరు నన్ను బోధకుడు, ప్రభు అని పిలవడం న్యాయమే అని చెప్పి తర్వాత వచనంలో ఏమంటున్నాడంటే, నేను ప్రభువును బోధకుడును కనుక ఏది ముందు పెట్టాలా? శిష్యుల క్రమేమో బోధకుడు, ప్రభు అంటున్నారు. కానీ యేసు ప్రభు క్రమం ఏంటంటే నేను ప్రభువును బోధకుడును కనుక అని చెప్తూ ఉంటున్నాడు. కనుక మనం క్రీస్తు యొక్క ప్రభుత్వానికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలా. ఆయన బోధకుడే, ఆయన ఏలినవాడే. కానీ మొట్టమొదటిగా దేవుడు కోరుకునేది క్రీస్తు యొక్క ప్రభుత్వం. సంఘముగా చేరి వచ్చినప్పుడు ఆయన యొక్క శిరస్వత్వం కనిపిస్తుంది. మనము సంఘముగా కూడినప్పుడు మిగతా స్థలాలలో, మిగతా పరిస్థితుల్లో ఆయన ప్రభువుగా కనిపిస్తూ ఉంటున్నాడు. ఆయన ఎందుకంటే లోకములో ఉంటాము, ఆయా పనుల్లో, ఆయా పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడు ఆయన ప్రభుత్వం కింద మనము ఉన్నాము అని గ్రహించాల. అది 100 ఫలం అని మనం చూస్తుంటున్నాం. కనుక చాలాసార్లు పేతురు కూడా ఆయనను మరలా ఏలినవాడాని, బోధకుడాని పిలిచిన సందర్భాలు ఉంటున్నాయి. కనుక తిరుగా మళ్ళీ ఆ తీరానికి వెళ్ళిన అనుభవమే కనిపిస్తున్నది. తీరం నుంచి దూరముగా వెళ్ళినప్పుడు మరి ఆయన యొక్క ప్రభుత్వం కింద మనం వచ్చిన వారముగా. తీరం అంటే అది ఎటైనా పోవచ్చు. తీరమున ఉన్నవారు మరి బోధ వింటూనే అది ఫలించని వారిగా ఉండే పరిస్థితి ఉన్నది. ఎటైనా పోవచ్చు. లవొదికయ సంఘము నిలువెచ్చని సంఘముగా మనం చూస్తుంటున్నాం. అటు వెచ్చగా లేరు, ఇటు నులివెచ్చగా, ఇటు చల్లగా లేరు. నులివెచ్చని స్థితి. ఉమ్మివేయ నిర్దేశిస్తున్నాను. లవొదికయ ప్రాంతంలో ఆ కొండ నుంచి వేడి నీళ్ళు వస్తాయి. ఈ యొక్క ఆ చెరువులో ఉన్న చల్లనీళ్లతో కలిసి ఆ నీరు నిలువెచ్చగా మారుతుంది. చల్లగా ఉన్న నీళ్లు తాగవచ్చు,
వేడిగా ఉన్న నీళ్లు కూడా తాగవచ్చు, కానీ రెండు కలిసినప్పుడు ఆ యొక్క నీళ్లు తాగలేని స్థితిని తెలియజేస్తున్నాయి. కనుక దేవుడు అంటున్నాడు, నేను ఉమ్మి వేయని ఉద్దేశించుతున్నాను. అలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, లవదికీయ అంటే తన సొంత హక్కులు, సొంత ఆలోచనలు, మా ఇష్టము ప్రకారంగా మేము చేసుకుంటాము, సంఘములో యేసు ప్రభు అవసరం లేదు అని బయటపెట్టిన సందర్భాలు కొన్ని సంఘాలలో కనిపిస్తున్నాయి. కనుక మన ఇష్టానుసారంగా సంఘాన్ని నడిపించడానికి వీలు లేదు. క్రీస్తు యొక్క ప్రభుత్వం కింద, శిరస్వత్వం కింద సంఘాన్ని నడిపించాల. శిరస్సు ఆయన యొక్క ఆలోచనని, ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క అభిషేకాన్ని మనకు తెలియజేస్తూ ఉంటున్నది. కనుక మరి ఆయన యొక్క ఆలోచనను బట్టి మనము సంఘాన్ని నడిపించే వారంగా ఉండాలన్నది దాని యొక్క ఉద్దేశం, దాని యొక్క ఆలోచన అక్కడ కనిపిస్తూ ఉంటున్నది. సరే, మెట్టుకు మనము తీరమున ఉన్నవారము కొంచెము లోతుకు కొంచెము దూరముగా, తీరానికి మరి కొంచెము లోపలికి వెళ్ళవలసి ఉంటున్నది. అనగా భూ సంబంధమైన ఆలోచనలు, మరి అటు ఇటు కొట్టుకొని పోయే ఆలోచనలు లేకుండా దాని నుంచి దూరంగా మనము రావాల్సి ఉంటున్నది. అది 60 ఫలమును తెలియజేస్తున్నది. కనుక మనము 60 ఫలించేటి వారము ఇంకా కొంచెం లోతుకు వెళ్ళినట్లయితే మరి అక్కడ 100 ఫలము కనిపిస్తుంటున్నది. పూర్తిగా తాను తన స్థితిని గుర్తించి దేవునికి ఎదుట ఒప్పుకొని ఆయనను వెంబడించి ఆ యొక్క విస్తారమైన చేపలు పడినప్పుడు మరి దానిని కోరుకొనక వాటన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభువుని అంతకంటే మించిన, ఇప్పుడు జక్కయ్య కూడా ఎందుకు 4 చెల్లిస్తాను అంటున్నాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనలో సమృద్ధికి చూశాడు, ఆయనలో నిండుతనాన్ని చూశాడు. ఇంతకంటే మించిన భాగ్యము నాకు లేదు, ఇవి ఒట్టివే, నాకు సంపాదించిన సంపాదన అంతా ఒట్టిదే అని గ్రహించిన వాడుగా మనం చూస్తుంటున్నాం. పేతురు కూడా అదే పరిస్థితి. ఈ విస్తారమైన చేపలు ఉన్నాయి, కానీ నేను అమ్ముకుంటే కొన్ని లక్షలు వస్తాయి అని చెప్పి గ్రహించిన వాడు కాదు. అంతకంటే మించిన ఐశ్వర్యము, సంపద, గొప్పతనము క్రీస్తులో ఉన్నది అని చెప్పి గ్రహించి వెంబడించిన వాడుగా మనం చూస్తుంటున్నాం. అలాంటి ప్రేమ, అందుకనే ఇంత గొప్ప త్యాగం చేసిన పేతురు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి తిరిగా కనిపించిన తర్వాత కూడా యోహాను సువార్త 21వ అధ్యాయంలో కదా, నేను చేపల పట్టబోదును అని వెనక పడిపోయిన విశ్వాసిగా మనం చూస్తుంటున్నాం. తాను ఒక్కడే వెళ్ళాడంటే అనుకోవచ్చు, ఇంకా తనతో పాటు మిగతా శిష్యులను కూడా తీసుకొని వెళ్ళారు, ఆయన్ని వెంబడించారు కదా. అన్నా నువ్వు ఏది చెప్తే అది చేస్తామన్నా అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. కొంతమంది గుడ్డిగా వెంబడిస్తారు మనుషుల్ని. ఆయన గొప్ప నాయకుడు, ప్రతి విషయంలో ముందుండి మాట్లాడిన వాడు. కనుక ఇక్కడ కూడా మరి అన్న నువ్వు ఏది చెప్తే అది చేస్తామన్నా. ఇలాంటి గుడ్డిగా వెంబడించడం, ప్రభువు మీద దృష్టి పోయి మానవుని మీద దృష్టి పెట్టడం ఎంత విచారకరమో చూడండి. కనుక ఈ యొక్క ఉదయకాలమున మన దృష్టి దేవుని మీద పెట్టాల. ఇశ్రాయేలీయులు సర్వలోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలని కోరుకున్నవారుగా మనం చూస్తుంటున్నాం. అనగా దేవుడు ఆ విషయంలో బాధపడిన వాడుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని రాజుగా వారు మరి ఇష్టపడలేదు, దేవుని రాజుగా గుర్తించలేదు. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా అదే మనం చూస్తుంటున్నాం. వారు దేవుని వైపు చూడక మనుషుల వైపు చూచిన వారిగా మనం చూస్తున్నాం. న్యాయాధిపతులు ఉన్నంతకాలం బాగానే ఉన్నారు. న్యాయాధిపతి చనిపోగానే తిరిగా వారు మరి విగ్రహాల వైపు తిరిగిన వారుగా, దేవుడు తిరిగా వారిని అన్యరాజులకు అప్పగించిన వారుగా మనం చూస్తుంటున్నాం. కనుక మన దృష్టి దేవుని వైపు ఉండాలా. పేతురు మరి ఆ వెనకబడిపోయిన పరిస్థితి నుంచి యేసు ప్రభు తిరిగా మళ్ళీ ఆయనను సరైన మార్గంలో నిలబెట్టిన వాడుగా మనం చూస్తుంటున్నాం. పేతురులో యేసు ప్రభు అంటే ప్రేమ ఉన్నది, కానీ ఆ ప్రేమను ఆ యొక్క శరీరం అధిగమించిన స్థితిని మనం చూస్తుంటున్నాం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసు ప్రభు అడిగినప్పుడు, నీకు తెలుసు ప్రభా అని చెప్పి, నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న సంగతి నీకు తెలుసు. హృదయంలో ప్రేమ ఉన్నది, కానీ బయట ఆయన యొక్క ప్రవర్తన, జీవితము దానికి తగ్గట్టుగా లేదని అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలాసార్లు
దేవుడు అంటే ప్రేమ ఉన్నది, కానీ బయట పరిస్థితులను బట్టి మనము భిన్నంగా ప్రవర్తించే వారంగా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కనుక మరి పేతురుని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది నీకే తెలుసు. కనుక హృదయంలో ప్రేమ ఉండవచ్చు, కానీ దానిని బయటికి కనపరచాలి. గొర్రె పిల్లలను కాయము మేపము, గొర్రెలను కాయము అనగా రక్షణ పొందిన విశ్వాసులను మనము మేపవలసి ఉంటున్నది, వాటిని కాయవలసి ఉంటున్నది. ఎందుకంటే వారు ఆ తీరమున ఉన్నవారుగా కనిపిస్తున్నారు. ఆ తీరాన వారు ప్రమాదంలో ఉన్నవారుగా కనిపిస్తున్నారు. అట్టి వారిని మరి పేతురు కొంచెము తీరానికి కొంచెము దూరముగా తీసుకొని వెళ్ళవలసి ఉంటున్నది. ఆ తీరము నుంచి కొంచెం దూరం వెళ్ళిన వారు ఇంకొంచెం లోతుకు నడిపించవలసిన అనుభవం అక్కడ పేతురికి చేయవలసి ఉంటున్నది. యేసు ప్రభు ఎలాగూ పేతురిని తాను మరి సమర్పించుకొని పూర్తిగా ఆయన ప్రభుత్వం కింద రావడానికి యేసు ప్రభు ఎలాగూ సహాయం చేశాడో, అలాగే పేతురు కూడా సంఘంలో ఉన్న విశ్వాసులను, కొత్తగా నమ్ముకున్న వారిని, నమ్ముకొని చాలా కాలమైన వారిని మేపాల కాయాలనే సంగతి అక్కడ ఆ బాధ్యతను అప్పగిస్తున్నాడు. కనుక ఇక్కడ అబ్రహాముతో నిబంధన చేసిన వారు మరి సహవాసం యొక్క ప్రాముఖ్యతను ఎరిగి ఆ యొక్క యుద్ధము విషయంలో ప్రార్థన చేయడానికి వారు ఏకీభవించిన వారుగా మనం చూస్తున్నాం. అబ్రహాము 318 మంది పనివారిని ఆయన యుద్ధానికి సిద్ధపరిచిన వాడిగా మనం చూస్తుంటున్నాం. కనుక ముందుగానే రానున్న పరిస్థితులను ఎరిగిన వాడై ఆ యొక్క పనివారిని ఆయన తయారు చేసిన వాడుగా, సిద్ధపరిచిన వాడుగా, అన్ని పరిస్థితుల్లో వారు మరి ఎదుర్కోవడానికి, తర్వాత ఆ యొక్క విజయము సాధించడానికి వారు సిద్ధపరచబడిన వారుగా, మరి వాళ్ళకి తగిన శిక్షణ ఇచ్చిన వాడుగా మనం చూస్తుంటున్నాం. 318 మనకి ఏం తెలియజేస్తుందంటే, 300 సిలువని తెలియజేస్తుంది, 18 యేసు ప్రభుని తెలియజేస్తుంది. కనుక యేసు ప్రభు శిలువ మీద జరిగించిన ఆ కార్యము, ఆయన పొందిన విజయాన్ని బట్టి అబ్రహాము ఆ యొక్క యుద్ధంలో విజయాన్ని సాధించిన వాడిగా మనం చూస్తుంటున్నాం. కనుక ఆరాధనకు ముందు మెల్కీసెదెకుకు మరి ఆ యొక్క ఆరాధన అర్పించక ముందు అక్కడ విజయాన్ని సాధించిన అబ్రహాముని మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క విజయాన్ని సాధించిన తర్వాత ఆ మెల్కీసెదెకును ఎదుర్కొన్నవాడుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ 5 సంగతులు మెల్కీసెదెకు గురించి మనం చూస్తాము. అది మనకు సమయం లేదు కనుక మనము ఒక మాట చెప్పుకుందాం. యేసు ప్రభు మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చిన వాడుగా, అబ్రహాము ద్వారా మరి అహరోను వచ్చాడు ప్రధాన యాజకుడుగా. కానీ యేసు ప్రభు ఆ క్రమంలో రాలేదు, అహరోను క్రమంలో రాలేదు, మెల్కీసెదెకు క్రమంలోనే వచ్చాడని మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక మెల్కీసెదెకు అబ్రహామును దీవించాడు. అంటే ఎవరు గొప్ప? దీవించిన వాడు గొప్ప, దీవించబడిన వాడు గొప్ప. కనుక మరి మెల్కీసెదెకు అబ్రహామును దీవించాడు. మెల్కీసెదెకు రొట్టె రసాన్ని తీసుకొని వచ్చిన వాడుగా మనం చూస్తుంటున్నాం. ఆయన నీతి గల రాజుగా, మరి సమాధానకు కర్తగా మెల్కీసెదెకును మనము చూస్తుంటున్నాం. కనుక ఆయన అబ్రహామును దీవించిన వాడుగా మరి మనం అక్కడ చూస్తుంటున్నాం. అంతేకాకుండా ఒక మాట మనం అక్కడ చూసినట్లయితే, తెలుగులో ఆ అర్థం రాదు, కానీ ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే అబ్రామ్ ఆఫ్ ది మోస్ట్ హై గాడ్. నిజానికి మనము మామూలుగా చదివితే సర్వోన్నతుడైన దేవుని యొక్క అబ్రహాము అని మామూలుగా మనం అర్థం చేసుకుంటాం. కానీ అబ్రాహాము యొక్క దేవుడు అన్నది చాలా గొప్ప సంగతి. అదే మెల్కీసెదెకు చెప్తున్నాడు. అబ్రహాము యొక్క సర్వోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుని యొక్క అబ్రహాం అని చెప్పడం వేరు, అబ్రహాం యొక్క సర్వోన్నతుడైన దేవుడు. కనుక దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, దేవుని యొక్క విజయాన్ని, దేవుడిచ్చిన విజయాన్ని అక్కడ మెల్కీసెదెకు ఆ తర్వాత మాటల్లో చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఒక సంగతి గమనించాల. లోతు తప్పించబడినప్పుడు, ఆయనకి విమోచన కలిగినప్పుడు అబ్రాహాంతో కలిసి ప్రభువుని ఆరాధించే
ఆ యొక్క పని మనం అక్కడ చూడడం లేదు. ఇంత గొప్ప విజయాన్ని, ఇంత గొప్ప విమోచనని మరి అనుభవించిన తర్వాత లోతు ఏమాత్రము అబ్రాహాముతో కలిసి ఆ యొక్క ఆరాధనలో పాల్గొన్నవాడుగా లేడు. చాలా విచారం. ఇంకా లోతు ఆ యొక్క లోకపు మత్తులోనే ఉన్నవాడుగా మనం చూస్తుంటున్నాం. ఇంకా ఆలోచన మారలేదు, ఆరాధన లేదు, ఒక్కసారి కూడా బలిపీఠము కట్టిన అనుభవం లేదు, రక్తము చిందించిన అనుభవం లేదు. ఎన్ని జరిగినా, ఎంత జరిగినా ఇంకా మారని విశ్వాసులు. నిజానికి లోతును మనం గమనించినట్లయితే అసలు విశ్వాసేనా అన్న అనుమానం వస్తుంది. పేతురు ఆ మాట రాయకపోతే, నీతిమంతుడైన లోతు అని రాయకపోతే లోతుని మనము విశ్వాసేనా, నీతిమంతుడేనా అన్న అనుమానం వస్తుంది. అంత భయంకరమైన పరిస్థితి లోతులో కనిపిస్తుంది. ఆరాధన లేదు, సహవాసం లేదు, తన ఆలోచనే, తన శరీరమే పనిచేస్తుంది. కానీ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, విమోచన జరిగినప్పటికీ దేవుడు విజయాన్ని దయచేసి, అబ్రహాము ఆయన యొక్క పని వారికి విజయం దయచేసిన తర్వాత కూడా, లోతు విడిపించబడిన తర్వాత కూడా లోతులో ఆరాధన అనుభవం లేదు. కానీ అబ్రహాము దేవుడిచ్చిన విజయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్న వాడుగా మనం చూస్తుంటున్నాం. దేవుని చేత దీవించబడిన వాడు. ఆ తర్వాత ఇంకోటి మనం చూస్తే వర్క్మ్యాన్షిప్ ఏంటంటే, ఆయన సొదొమ నాకు ప్రజలనిచ్చే ఈ డబ్బు నువ్వు తీసుకో కదా. నిజానికి యుద్ధము గెలిచిన వాడు, యుద్ధ పద్ధతులు ఏంటంటే, సమస్తమును కొలగొట్టిన, యుద్ధములో సంపాదించిన ఆ యొక్క డబ్బు కానీ, ప్రజలు కానీ వారికి చెందుతారు. కానీ సొదొమ గొమొర్రాకి నాకు ప్రజలు కావాలా, డబ్బు అవసరం లేదు, నువ్వు తీసుకో అని చెప్తున్నాడు. ఏదో తాను ఇస్తున్నట్టుగా మరి ఆ యొక్క సొదొమ రాజు మాట్లాడడం మనం చూస్తాం. సాతానుడు ఇదే చేస్తాడు. తనకు ప్రజలు కావాలా, తన యొక్క దుష్టత్వాన్ని జరిగించుకోవడానికి, తన యొక్క పాపాన్ని కొనసాగించడానికి ఆ యొక్క రాజుకి మనుషులే కావాలి. ఎంత విచారమో చూడండి. కానీ అబ్రహాము వాటిని తృణీకరించాడు. ఆ తర్వాత నీ వలన నేను గొప్పవాడిని అయ్యానని చెప్పకుండా ఉన్నట్లు, నాకు అది అవసరం లేదు, ఇవే ఉంచుకోనమని చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుకు రక్షణ పొందిన విశ్వాసి, విజయాన్ని పొందిన విశ్వాసి, ఆరాధన చేసే విశ్వాసి ఇహలోక సంబంధమైన వాటిని ఆశించకుండా, ఇహలోక సంబంధమైన మరి వాటిని తృణీకరించి ప్రభు కొరకు ముందుకు సాగే విశ్వాసిగా ఉండాలనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. లోకములో ఎన్నో ఉన్నాయి, దాన్ని మనము ఆశించకుండా మరి ఆ విజయాన్ని కొనసాగించే వారంగా, ఆ ఆరాధనని కొనసాగించే వారంగా ఉండాలన్నది దేవుని యొక్క ఇష్టమై ఉంటున్నది. కాబట్టి ఈ ఉదయకాలమున మన వర్షిప్ ఎలాగున్నది, మన వర్క్మ్యాన్షిప్ ఎలాగున్నది. 15వ వచనంలో నేనే నీ బహుమానము అని దేవుడు చెబుతుంటున్నాడు. ఎందుకని ఆ సొదొమ గొమొర్రా రాజులు వారి ఇస్తానన్న డబ్బును తృణీకరించాడు. లోకమును మనకు ఆశ చూపి మరి మనల్ని దేవుని నుంచి దూరంగా తీసుకుని వెళ్ళాలనే ఆలోచనని అబ్రహాము దాన్ని తృణీకరించాడు. కాబట్టి మరొక విజయాన్ని మనం చూస్తున్నాం. నేనే నీ బహుమానం అని 15వ వచనంలో మరి దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. అత్యధికమైన బహుమానం కేవలం. కనుక ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. కనుక అలాంటి అనుభవంలోకి మనం అందరం రావాలా. మనలో విజయము సాధిస్తూ ఇతరుల కోసం కూడా మన విజయం సాధించే వారంగా ఉండాలి. లోతు ఆ విజయాన్ని ఆనందించి మరి దేవుణ్ణి ఆరాధించే వాడుగా లేనివాడుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, అంతకంతకు దిగజారిపోయి భయంకరమైన పరిస్థితుల్లో తన జీవితాన్ని ముగించిన వాడుగా, కూతుర్లు మరి ఆయనతో మరి
ఆ యొక్క సంసార ధర్మాన్ని జరిగించి ఆయన ద్వారా పిల్లలను కన్నేవారుగా మనం చూస్తుంటున్నాం. అంత భయంకరమైన పరిస్థితికి లోతు వెళ్ళిపోయిన వాడుగా, తన ముగింపు సరిగా లేనివాడుగా కనిపిస్తుంటున్నాడు. మనమైతే సరి అయిన ముగింపు. అందుకనే ఒక భక్తుడు అన్నాడు, మన ప్రారంభం ఎలాగూ బాగానే ఉంటది, ఆరంభ శూరత్వము ఉంటది, కానీ ముగింపు సరిగా ఉండాలన్నది దేవుని. సొలొమోను జీవితంలో ముగింపు సరిగా లేదు. సౌలు జీవితంలో ప్రారంభం బాగానే ఉంది, ముగింపు సరిగా లేదు. లోతు మరి బాగానే ఉన్నాడు, ప్రారంభంలో ముగింపు సరిగా లేనివాడుగా. కనుక మంచి ముగింపు కలిగి ఉండాలని దేవుడు మనలందరినీ ఆశిస్తూ ఉంటున్నాడు. అంత మనము చనిపోయే వరకు లేదా మరి ప్రభు వచ్చే వరకు మనం నమ్మకంగా ఉండి మంచి ముగింపు కలిగి బల నమ్మకమైన మంచి దాసుడాన్ని ఎంపించుకున్నట్లుగా దేవుడు మనకు సహాయం దయచేయను గాక. మరి మిగతా విషయాలు మీరు ధ్యానం చేయండి. రూతు గ్రంథం 1వ వచనంలో చాలా శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. అక్కడ మీరు అవి ధ్యానించి ప్రభునామ ముందుకు సాగునట్లుగా దేవుడు మనకందరికీ సహాయం తెచ్చాడు. దేవుడి మాటలు దీవించగా. ఓకేనా. మరి వాక్యం అందించిన దేవుని సేవకులు జోసెఫ్ అన్న గారికి మనందరి తరపున ప్రభు నామంలో వందనాలు. పిల్లరా, మరి ఆదికాండం నుంచి చక్కని విషయాలు అన్న మన మధ్యకు తీసుకొచ్చారు. ఆ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మరి సవివరంగా మనం విన్నాము. అబ్రహాము తన జీవితంలో మరి లోతు జీవితాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన చక్కగా వివరించి తెలియజేశారు. మన జీవితంలో కూడా ఉన్న లోటుపాట్లు సరిచేసుకుందాం. వాక్యం అందించిన దేవుని సేవకులు మరి ఎం జోసెఫ్ అన్న గారికి కాన్ఫరెన్స్ తరఫున ప్రభు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లరా, మరి ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. అనంతపురం నుంచి పెద్దలు ఆదినారాయణ అన్న గారు ముగింపు ప్రార్థన చేస్తారు. మనమందరం ఏకీవిద్దాం. జీవాధిపతి, నమ్మదగిన దేవ, పరిశుద్ధుడా, పూజ్యునుడా, ఆశ్చర్యకరుడా, మీకే స్తోత్రములు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని అనుగ్రహించి కాలమైన సమయంలో మీ దాస్తుని జోసెఫ్ గారిని నిలబెట్టి ఆదికాండం 19వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. లోతు జీవితాల గురించి, ఇతర భక్తుల జీవితాల గురించి మా మధ్య ఇచ్చారు. వారు ఎలాగనైనా మరి తండ్రి, ఎవరైతే ప్రభు దేవునికి విరోధంగా పాపం చేసి ఆయన మరి తండ్రి భ్రష్టులు అయ్యారు, అలాగే మేము కాకుండా మరి తండ్రి మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రాలు. విశ్వాస యాత్ర జీవితంలో నేను ముందుకు సాగుతుండగా మాతో మీరు విన్నటువంటి మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా జీవించడానికి మీరే కృప చూపమని వాక్యం అందించిన మీద ఆశని బలపరచండి. సంఘాన్ని, కుటుంబాన్ని బట్టి, తెలియజేయమని చేరువచ్చిన ప్రియులందరినీ బట్టి, నడిపిస్తున్న మీద ఆశను బట్టి, భారం వచ్చిన వారిని బట్టి, వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ జదినమైనటువంటి మాటలు మా జీవితానికి అనువర్తించుకుని ఆ ప్రకారంగా జీవించడానికి కృప చూపమని ముందు నా సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఈ దిన కార్యక్రమం అంతట్లో మాత్రం మా పని బాటలో రాకపోకల్లో చాలినంత దేవుడుగా ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకుని ఘనత మహిమ పొందమని యేసు ప్రభువుల వారి ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. పెద్దలు ఆదినారాయణ అన్న గారికి ప్రభు నామంలో వందనాలు. వందనాలు. పిల్లారా, మరి ఈ దినము 4334వ రోజు మరి వాక్యం అందించిన దేవుని సేవకులు ఎం జోసెఫ్ అన్న గారికి, మరి అధ్యక్షత వహించడానికి అవకాశం ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి, చేరువచ్చిన మనందరం ఒకరికొకరు వందనాలు చెప్పుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. అన్న వందనాలన్నా.